హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు, $1 ట్రిలియన్ అంటే ఎంత, మన ఇండియా రూపీ ప్రకారం 1,00,000 కోట్ల రూపాయలు, అంటే 1కి ముందు 12 జీరోస్ ఉంటాయి. ఈరోజు ప్రపంచంలోని అత్యంత ధనవంతుని జాబితాలో ఉన్న చాలామంది బిలియనీర్లు కూడా ఈ స్థాయికి చాలా దూరంలో ఉన్నారు. అయితే అంచనాల ప్రకారం ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలన్ మస్క్ గారు ఉన్నారు. తను ఇంత సంపద ఎలా సంపాదించారు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎలన్ మస్క్ 1971 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్న మస్క్ కేవలం 12 సంవత్సరాల వయసులోనే ఒక వీడియో గేమ్ను రూపొందించి అమ్మాడు. అక్కడి నుంచి అతని వ్యాపార ప్రయాణం ప్రారంభం అయ్యింది. 1990 సంవత్సరంలో ఇంటర్నెట్ కొత్తగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మస్క్ తన సోదరుడితో కలిసి జిప్2 అనే కంపెనీని ప్రారంభించాడు. ఆ కంపెనీ విజయవంతం కావడంతో $1 మిలియన్ సంపాదించాడు. తర్వాత S.com అనే ఆన్లైన్ పేమెంట్ కంపెనీని స్థాపించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పేపాల్గా మారింది. పేపాల్ కంపెనీ అమ్మకం ద్వారా మస్క్ $100 మిలియన్ సంపాదించాడు. తర్వాత టెస్లా ఎలక్ట్రిక్ కార్ల విప్లవం. 2004 సంవత్సరంలో టెస్లాలో పెట్టుబడి పెట్టాడు. ఆ సమయంలో ఎలక్ట్రిక్ కార్లపై చాలామందికి నమ్మకం లేదు, కానీ భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలదే అని నమ్మాడు. ఈరోజు టెస్లాలో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీలో ఒకటిగా నిలిచింది. టెస్లా కంపెనీ షేర్ల విలువ పెరగడంతో మస్క్ సంపద కూడా భారీగా పెరిగింది. తర్వాత స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్షంలో కొత్త చరిత్ర. కేవలం కార్లతో కాదు, అంతరిక్ష రంగంలో కూడా మస్క్ సంచలనం సృష్టించాడు. 2002 సంవత్సరంలో స్పేస్ ఎక్స్ను స్థాపించాడు. రాకెట్లను తిరిగి ఉపయోగించే సాంకేతికతను అభివృద్ధి చేసి అంతరిక్ష ప్రయాణ ఖర్చులను తగ్గించాడు. నేడు స్పేస్ ఎక్స్ ద్వారా ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కంపెనీ రోబోలను కూడా తయారు చేస్తూ ఉంది. ఇంత వ్యాపారం వేగంగా అభివృద్ధి చెంది ఎలన్ మస్క్ గారు తొలి ట్రిలియనీర్గా ఎదిగారు. అయితే ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. స్టాక్ మార్కెట్, కంపెనీల పనితీరు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అనేక అంశాలపై దీని ప్రభావం చూపుతాయి. ఒక సాధారణ కంప్యూటర్ ప్రోగ్రామ్గా ప్రారంభమై ఎలన్ మస్క్ తన కలలను కృషి తీసుకొని ధైర్యంతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగాడు. అతనే ప్రపంచ తొలి ట్రిలియనీర్. కానీ ఒక విషయం మాత్రం నిజం, పెద్ద కలలు కనేవారు పెద్ద విజయాలే సాధిస్తారు. అతని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.